తెదేపా దిశానిర్దేశ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. కొన్ని జిల్లాల్లో వర్షాలు బాగా పడ్డాయి. అదే మరి ఈ తుఫాను వల్ల కొంతమంది దగ్గర ఒక 8 మంది చనిపోవడం జరిగింది. ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాలో ఎక్కువ డెత్లు కూడా నోటీస్ అయినాయి. ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి అన్ని కూడా చర్యలైతే మొన్న నేను ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇమ్మీడియట్గా చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం, ఎక్కడ పొలాల్లో పంట దెబ్బతింటే దానికి కూడా నష్టపరిహారం ఇవ్వడం, ఇండ్లు కానీ మిగిలినట్టు కన్నా దెబ్బతింటే వాటిని కూడా పూర్తిగా ఎన్యూమరేట్ చేసి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. చాలా వరకు ఇచ్చి ఉండాలి, ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా ఇమ్మని కూడా ఆదేశాలు ఇస్తున్నాం. అదే సందర్భంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనం అందరం కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. వేదిక పైనున్న పాలిట్ బ్యూరో సభ్యులు, అదే మరి కేంద్ర కమిటీ సభ్యులు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మన అందరం కూడా ముఖ్యమైన నాయకులందరూ ఉన్నాం. ఎంపీ మంత్రులు మొదలుకొని, ఎంపీలు మొదలుకొని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అదే మరి కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్యమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు కానీ అందరం కూడా మనం ఇక్కడ సమావేశమయ్యాం. మన పార్టీలో ఎప్పటికప్పుడు పార్టీ సమావేశాలు పెట్టుకుని పార్టీ కార్యక్రమాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వ యంత్రాంగంలో కూడా పనులు ఏ విధంగా అవుతున్నాయో ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మళ్ళీ మనం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయడం కోసం పనిచేస్తున్నాం. ఇది నిరంతరం కొనసాగించే ప్రక్రియ. అదే మరి ఈ మీటింగ్కి ఒక ప్రత్యేకత ఉంది. చాలా మీటింగ్లు పెట్టుకున్నాం, కానీ కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రాష్ట్ర కమిటీలు వేసుకొని మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని మనం ఈ సమావేశం పెట్టుకున్నాం. అయితే ఇప్పటివరకు మీరు చూస్తే ఒక పక్క పార్టీ, ఇంకొక పక్క ప్రభుత్వం, ఈ 2 కూడా అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఇంకొక పక్క పార్టీ యంత్రాంగం ఉంది. ఎక్కడికక్కడ పార్టీ మంచి పనులు చేసి బాగా కమ్యూనికేట్ చేసినా, లేకుంటే ప్రభుత్వం మంచి పనులు చేసి లేకుంటే చెడు పనులు చేసినా దాని ప్రభావం ప్రజలపైన ఉంటుంది. లాభ నష్టాలన్నీ కూడా పార్టీ పైన ఉంటాయి. ఇది ఒక ప్రజాస్వామ్యంలో మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే పార్టీ అనేది ఒక సుప్రీం. అడుగొక్కసారి మనం మాట్లాడుకోవడం కాదు, కానీ అనునిత్యం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది రాజకీయ పరిపాలన. ప్రజాస్వామ్యంలో రకరకాల పార్టీలు ఉంటాయి. మన దేశంలో ఒక రకం, ఇంకో దేశంలో ఇంకో విధంగా ఉంటాయి. మన దేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. అయితే పార్టీలు ప్రజలకు ఒక హామీ ఇస్తాం. ఆ హామీ ఇచ్చి మేము ఎన్నికల్లో గెలిస్తే ఇవన్నీ చేస్తామని చెప్పినప్పుడు మన మీద విశ్వాసంతో ఏ పార్టీ మీద నమ్మకుంటే ఆ పార్టీ ఓటేస్తారు. ఓటేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల్లో మళ్ళీ మనం ఎన్నికలు పోవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం 5 ఏళ్లకు ఒకసారి ఎన్నిక పోరు. వాడు ఒకసారి టెన్యూర్ అంతా కూడా ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్ళకి టెన్యూర్ ఉంటుంది. కానీ రాజకీయాల్లో మాత్రం ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మనం ఎన్నికలు ఫేస్ చేస్తూ మళ్ళా మ్యాండేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనం చూసినప్పుడు మన రాష్ట్ర విభజన జరిగింది. మామూలు ఇబ్బందులు కాదు, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులున్నాయి. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో ప్రారంభించాం. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాం. అసలు రాజధాని లేదు. మనం వచ్చిన తర్వాతనే రాజధాని నిర్ణయం కూడా తీసుకున్నాం. అదే మరి కాలేజీల్లో మన పిల్లలు చదువుకోవాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున లేదు. ఇమ్మీడియట్గా ఆదాయం వస్తుందంటే ఆదాయం కూడా రావడానికి ఒక గెస్టేషన్ టైం పడుతుంది. విభజన రోజున మీరు ఒక్కసారి చూస్తే ఆనాడు గవర్నర్ పాలనలో 58% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్కి 46% ఆదాయం, 42% జనాభా ఉండే తెలంగాణ రాష్ట్రానికి 54% ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక పక్క ఆర్థిక లోటు, వనరులు కూడా సమకూర్చుకోవాలంటే సమస్య, కూర్చోవడానికి ఆఫీసు లేదు. ఇంకొక పక్క డబుల్ డిసడ్వాంటేజ్. హైదరాబాద్లో ప్రభుత్వ యంత్రాంగం, నేను కూడా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒకటి అనిపించింది, నేను హైదరాబాద్లో ఉండడం కరెక్ట్ కాదు. హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ప్రజా అభిప్రాయాన్ని మనం గౌరవించలేం. ప్రజలకు ఒక నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచైనా సరే ఇక్కడి నుంచే పనిచేయాలని నేను అమరావతికి వచ్చాను. ప్రజా జీవితంలో ఉండే మనం అనునిత్యం ప్రజల యొక్క వారి యొక్క మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఏ పని చేసినా మన ప్రవర్తన కానీ మనం చేసే పని కానీ ప్రజలందరూ వాచ్ చేస్తూ ఉంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. విజన్ 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా ఉండాలి. 2029కి భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. మామూలుగా వెల్త్ క్రియేషనే కాదు, గ్రోతే కాదు, అందులో మనం పెట్టుకుంది హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా పెట్టుకున్నాం. అంటే ప్రజలు ఆనందంగా ఉండాలి. ప్రజలు ఆనందంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, భవిష్యత్తు పైన ఆశ ఉండాలి. ఇంకో పక్కన లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేసి ఎక్కడికెక్కడ ఒక ఆనందదాయకమైన జీవితాన్ని గడిపే విధంగా మనం ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మనకి 2050కి మీరు ఒకసారి చూస్తే భారతదేశంలోని ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి కూడా మనం ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇది అసాధ్యమేం కాదు. మీకు ఒక్కసారి విజన్ ఉంటే తప్పకుండా ఏదైనా సాధ్యమనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిత్తూరు జిల్లా ఓసారి ఒక ఉదాహరణ మాత్రం మీకు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా అంటే లీడర్గా ఎంపిక కాకమునిపై తిరుపతిలో లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడనే నన్ను లీడర్గా కూడా మీరు ఎంపిక చేసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా నేను ఒకటే ఆలోచించాను. మన రాష్ట్రంలో కరువు జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ మొత్తం. ఈ కరువు జిల్లాల్లో నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇవన్నిటికీ పరిష్కారం చేయాలంటే
ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయడమే కాకుండా ఏదైతే నీరు చెట్టు కార్యక్రమం ద్వారా వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలనుకున్నాం. నేను ఆ రోజు అనుకుని ఒక కార్యక్రమం ఇచ్చాం. ఆ కార్యక్రమాన్ని మన వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకుపోయారు, కార్యాచరణలో పెట్టాం. ఇందులో మీరు చూస్తే క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ కింద ఎక్కడైతే కాలువలు ఉన్నాయో పూడికలు తీశాం, చెరువుల్లో పూడికలు తీశాం, ట్రెంచెస్ కానీ చెక్ డ్యాములు కానీ పర్కులేషన్ ట్యాంక్స్ కానీ అన్ని రిపేర్ చేశాం, మళ్ళా ఇంప్రూవ్ చేశాం. ఈ సంవత్సరం మొన్నే చిత్తూరులో వర్షం పడితే అన్ని రిజర్వాయర్లు అన్ని చెరువులకు నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చిందంటే, నెల్లూరు కానీ చిత్తూరు కానీ కడప కానీ మొత్తం వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక చిన్న విజన్ మనం పనిచేస్తే రాబోయే 5-6 సంవత్సరాలు రాబోయే రోజు నాకు ఏమాత్రం అనలేదు. ఈ జిల్లాకు ఇంకోటి కూడా తీసుకున్నాం. మొదటి విడత నీరు చెట్టు కింద అన్ని పనులు చేశాం. దీన్ని నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క హంద్రీ నేవా ద్వారా, ఇది చివరుండే జిల్లా, అందుకని హంద్రీ నేవా ద్వారా నేరుగా రాబోయే జూన్ వరకు చిత్తూరుకు నీళ్లు వస్తాయి, మార్చి వరకు పుంగుందూరుకు నీళ్లు వస్తాయి, జూన్ వరకు కుప్పానికి కూడా నీళ్లు వెళ్తాయి. జూన్ లోపల ఏదైతే సోమశిల స్వర్ణముఖి ఉందో దాన్ని కూడా పూర్తి చేస్తున్నాం. తిరుపతికి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా గాలేరు నగిరి కూడా పూర్తి చేస్తున్నాం. కానీ టన్నల్ రావాలి, 2 సంవత్సరాలు పడుతుంది. ఆ టన్నల్ వస్తే గాలేరు నగరి, హంద్రీ నేవా, సోమశిల స్వర్ణముఖి ఈ 3 కెనాల్స్ ద్వారా 100% అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఇస్తాం, 100% అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. దీంతో రాబోయే రోజుల్లో శాశ్వతంగా కరువును నివారించే శక్తి ఈ జిల్లాకు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక విజనే మనం తయారు చేసుకున్నది. రాయలసీమలో నేను ఒకటే ఆలోచించాను. సంక్షేమ కార్యక్రమాలు మనం మాట్లాడుకునే మునుపు తరతరాలుగా రాయలసీమలో కరువు ఉంది, నీటి ఎద్దడుంది, బాగా పండే భూములున్నాయి, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. కానీ నీళ్లు లేకుండా అనంతపురం జిల్లాలో చూస్తే ఎన్నోసార్లు ఎడారిగా మారిపోతుందని చెప్పే పరిస్థితి వచ్చారు. కానీ ఆ జిల్లాలో ఉండే పండ్ల తోటలకు ఒక అనుకూలమైన జిల్లా అనంతపురం కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, కడప కానీ బ్రహ్మాండమైన హార్టికల్చర్ క్రాప్స్ వస్తాయి. ఈ జిల్లాల్లో నీళ్లు ఇవ్వగలిగితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల కంటే వ్యవసాయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అది యథార్థం. అక్కడ వరి పంట వేయాలి, ఇక్కడ వాణిజ్య పంటలు వేసుకునే అవకాశం వస్తుంది. అందుకనే ఈరోజు మనం ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. పోలవరం ప్రాజెక్టు మనం సాధించుకుంటున్నాం. ఆ రోజు మీరు చూస్తేనే ముఖ్యమంత్రిని వెంటనే ప్రధానమంత్రి గారిని అక్కడుండే కేంద్రం నుండే హోమ్ మినిస్టర్ కోరింది. 7 మండలాలు ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసిన లాభం లేదు. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలంటే ప్రధానమంత్రి అయిన వెంటనే ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మళ్లీ కేబినెట్ పెట్టుకుని పార్లమెంట్ సమావేశాలకు పిలిపించారు. దానివల్ల ఒక కల అనుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిజమయ్యే పరిస్థితి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలు కూడా నీటి కోసం ఎందుకు వెయిట్ చేయాలని ఒక ఆలోచన చేశాం. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది, అప్పటికే కొంతవరకు పని అయింది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు ఆలోచించి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఒక లిఫ్ట్ ద్వారా, పట్టిసీమ లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ఆలోచించాం. దానికి ప్రారంభించాం. చరిత్రలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నోసార్లు ఎంతో మంది నాయకులు ఆలోచించారు నదుల అనుసంధానం. కానీ గోదావరిని కృష్ణాకి 6.5 నెలల్లో అనుసంధానం చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. ఒక ఫోకస్ పెట్టాం, ఒక ఆలోచన చేశాం. దానిపైన రాత్రింబగళ్ళు కష్టపడ్డాం. ఇంజనీరింగ్ సిబ్బంది బాగా కష్టపడ్డారు. 1800 ఎకరాలు కోర్టులో స్టే ఉంటే
వెకేట్ చేయించడమే కాకుండా 700 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆ ల్యాండ్ తీసుకున్నాం. అదే మరిగా పట్టిసీమ 5.5-6 నెలల్లో పూర్తి చేయగలిగాం. దీనివల్ల ఈరోజు మీరు చూస్తే ఒక 4-5 టీఎంసీ నీళ్లు తేగలిగాం. ఈరోజు కృష్ణా డెల్టాలో నీళ్లు లేకపోతే ఈ నీళ్ల వల్ల ఆ పంట కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. శ్రీశైలం నుంచి నీళ్లు రిలీజ్ చేయకుండా ఆ నీళ్లు హందిరి నీవా ద్వారా ఎక్కువ రిలీజ్ చేస్తూ కరువు ప్రాంతమైన రాయలసీమలో ఆ నీళ్లు ఇవ్వగలిగాం. తక్కువ ఈ సంవత్సరం మీరు చూస్తే మొత్తం మన రాష్ట్రంలో కొంతవరకు వర్షాలు పడ్డాయి. ఇంకా కొద్దిగా తక్కువ ఉన్నాయి. కర్నూలు కానీ, ప్రకాశం కానీ, శ్రీకాకుళం ఇలాంటి జిల్లాలో కొంచెం ఎక్కువ కొంత తక్కువ ఉన్నాయి. అదే మరి రాష్ట్రం అంతా కూడా వర్షాలు మెరుగ్గా పడ్డాయి. పరిస్థితి వచ్చింది. పోయిన సంవత్సరం మన దగ్గర మీరు ఒకసారి చూసినప్పుడు రిజర్వాయర్లో నీళ్లున్నాయి, కృష్ణా నుంచి నీళ్లు వచ్చాయి. వర్షం మాత్రం 36% తక్కువ పడింది. ఈ సంవత్సరం మీరు చూస్తే మన దగ్గర కొద్దిగా మెరుగ్గా వర్షాలు పడ్డాయి. అంటే పూర్తిగా ఇంకా బ్యాలెన్స్ కాలేదు. కంపేర్ టు వేరే స్టేట్స్ చూస్తే మనం బెటర్. కానీ రిజర్వాయర్కి నీళ్లు రాలేదు. దానికి కారణం పైనుంచి వర్షాలు పడలేదు. ఈ సందర్భంగా కొండ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఇక్కడ రాయలసీమ లీడర్లు కానీ, ఉత్తరాంధ్ర కానీ, మిగిలిన జిల్లా నుంచి వచ్చిన నాయకులు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అపోజిషన్ పార్టీస్ అప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు. మొన్న నేను చూశాను, నాకైతే వాళ్ళ మాటలు చూసి నాకు జాలేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం పట్టిసీమ తీసుకొచ్చి 80 టీఎంసీ నీళ్లు ఇన్ బిట్వీన్ జనరేట్ అయ్యి 20-30 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇస్తున్నాం. కృష్ణా డెల్టాలో ఏవైతే కృష్ణా నీళ్లు వాడుతున్నారో అవి శ్రీశైలంని పొదుపు చేసి అక్కడి నుంచి ఫస్ట్ రాయలసీమకిచ్చి తర్వాతనే వేరే ప్రాంతాలకి, అంటే కరువు ప్రాంతాలకు అన్నిటి కూడా నెట్వర్క్ చేయడానికి ముందుకు పోయాం. దీనివల్ల చాలా లాభం వచ్చే పరిస్థితి వస్తే వీళ్ళు మాట్లాడుతున్నారు ముందు లెవెల్ మెయింటైన్ చేయాలని. అసలు నీళ్లే రాకపోతే లెవెల్ ఎక్కడ మెయింటైన్ చేస్తారని అడుగుతున్నా. మామూలుగా రావాల్సింది నీళ్లు మీరు ఒకసారి చూస్తే 550 టీఎంసీ నీళ్లు అన్ని రిజర్వాయర్లో మన దగ్గర ఖాళీ ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, లేకపోతే ఇటీవల కాలం నిన్న ఈరోజు పడిన వర్షంతో కొద్దిగా సోమశిల, కందులకు నీళ్లు వచ్చాయి. లేకపోతే మొత్తం రిజర్వాయర్స్ ఖాళీగా ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయాలనే దౌర్భాగ్యంతో వీళ్ళు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక విషయం మీరు చూసినప్పుడు నేనే ప్రాజెక్టులో వచ్చి పడుకున్నానంటే ఒక సీరియస్నెస్ రావాలని తోటపల్లి విజయనగరం నేనే ప్రారంభించాను. ఆ రోజు ఫౌండేషన్ వేసాం, ఈరోజు ప్రారంభించాం. అదే మాదిరిగా ఈరోజు తెలుగు గంగ ప్రాజెక్టు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఇంకో పక్క అంద్రి నీవా, గాలేరు నగిరి మనం ప్రారంభించాం, మన నాయకుడు ప్రారంభించారు. ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ మనమే పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. నేను అంద్రి నీవా దగ్గర పడుకున్నాను, గాలేరు నగిరి నిన్న కూడా గండికోట్ల పడుకున్నాం. ఇవన్నీ కూడా వార్ ఫోటింగ్లో చేశాం. ఈ సంవత్సరానికి మీరు చూస్తే 9,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇరిగేషన్ పైన 17 నెలల్లో ఖర్చు పెట్టి, ఇంకా మొన్నే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పి ఇంకొక 3-4 వేల కోట్ల రూపాయల అవసరమైన పెడతాం. టోటల్గా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను, మళ్ళా మనమే దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తా ఉంది. ఎక్కడన్నా టెక్నికల్గా ఉండే సమస్యలు తప్ప మిగిలినన్ని పూర్తి చేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మీకు ఒక ఫోకస్ పెట్టుకున్నప్పుడు నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని. అదే మరి ఇంకొక పక్కన ఏవైతే వర్షపు నీరున్నాయో భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. మనం చేసిన పని నీరు చెట్టు మంచి ఫలితాలు ఇచ్చింది. ఏ కొద్ది వర్షాలు వచ్చినా ఆ వర్షాలన్నీ అక్కడనే భూగర్భ జలాలుగా మారాయి. చాలా వరకు వెసులుబాటు వచ్చింది. ఇదే కానీ కంటిన్యూగా చేసుకుంటా పోతే రాష్ట్రంలో 3 నుంచి 8 మీటర్లు కంటే కూడా డీప్గా వాటర్ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా నదుల అనుసంధానం,
ఈరోజు మనం ఏదైతే మన గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవాలి. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేశాం. వీలైనంత వరకు ఫాస్ట్ ఫేస్లో పెట్టాం. పనులు కూడా ముమ్మరంగా అవుతున్నాయి. దానికి ఏమేం కావాలో అవన్నీ చేసి ముందుకు తీసుకుపోతున్నాం. పట్టసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చాం. గోదావరి నుంచి కృష్ణా నదికి అనుసంధానం చేయగలిగాం. దాని తర్వాత ఏ నీళ్లైతే మిగులుతాయో పైన తీసుకుంటాం. అవసరమైతే గోదావరిలో ఈ సంవత్సరం 1800 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. దాంట్లో ఒక 500-600 టీఎంసీ నీళ్లు కానీ మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తే దాంట్లో నాకు ఏమాత్రం మనం లేదు. కరువు అనే మాట ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదు. కృష్ణానది తీసుకొచ్చాం. స్టడీ చేస్తున్నాం. మనందరం కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. 16వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా పెడుతున్నాం. రాష్ట్రం అంతా కూడా చర్చ చేయాలి. చర్చ చేసి ఏ ప్రాంతంలో కూడా కరువు లేకుండా నీరు ఏ విధంగా అనుసంధానం చేస్తాం మనందరం ఆలోచించుకొని రాబోయే ఒక సంవత్సరం మళ్ళా పనులు చేస్తాం. ఒకవేళ వీలైతే కృష్ణానదికి అనుసంధానం చేసిన తర్వాత అదే గోదావరి నీళ్లు కృష్ణా నుంచి సోమశిలకు అనుసంధానం చేయగలిగితే సోమశిల కందలేరులో 140 టీఎంసీ పడతాయి. అక్కడి నుంచి తిరుపతి వరకు గ్రావిటీలో వస్తుంది. అదే మరి మీరు రాజంపేట దగ్గర లిఫ్ట్ చేస్తే అటు గాలేరు నగరి, హంద్రినీవ, పార్ట్ ఆఫ్ అనంతపూర్, కడప, చిత్తూరు, ఇంకా వీలైతే అక్కడి నుంచి నేరుగా పారార్లు వేస్తే కుప్పం దగ్గర చెన్నై వరకు పోయే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు మీరు చూస్తే బకింగ్హామ్ కెనాల్ మీరు చూస్తే కృష్ణా నుంచి నీళ్లు డ్రింకింగ్ వాటర్ చెన్నైకి వెళ్ళాయి. ఆ బకింగ్హామ్ కెనాల్ని ఈరోజు మనం ఇన్లాండ్ వాటర్ వేస్ కింద డెవలప్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. సోమశిలకు నియరెస్ట్ పాయింట్లో లిఫ్ట్ చేసి అక్కడి నుంచి సోమశిలకు వేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. నేను అందుకనే రెండో పాయింట్ మీరు చూసినప్పుడు నదుల అనుసంధానం ద్వారా ఎక్కడైతే డెఫిషిట్ రెయిన్ఫాల్ ఉంటుందో, ఎక్కడైతే రిజర్వాయర్స్ ఖాళీగా ఉంటాయో, ఎక్కడైతే చెరువులు ఖాళీగా ఉంటాయో ఆ చెరువులకు అనుసంధానం చేస్తున్నాం. మూడోది డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెద్ద ఎత్తున పోయాం. కరువు జిల్లాలో 90% ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 90% సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఎవరు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.